Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, Deputy Educational Officer, Hostel Welfare Officer, DSCలో చాలా కీలకమైన సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ మరియు సైకాలజీ. గతంలో ఈ రెండు సబ్జెక్ట్స్ పైన పోటీ పరీక్షలలో ఎలాంటి ప్రశ్నలు అడిగారో తెలిస్తే మీరు ఎలా ప్రిపేర్ కావాలో ఒక అవగాహన కలుగుతుంది. గతంలో సెట్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడిగారు. నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయడానికి మనం ఉపయోగించేవి ఆప్షన్ ఏ మూర్తిమత్వ సమూహ పరీక్షలు, బి శాబ్దిక పరీక్షలు, సి అశాబ్దిక పరీక్షలు, డి భాషా పరీక్షలు. మనకి ఎప్పుడైనా ప్రశ్న అర్థం కానప్పుడు ఎలిమినేట్ చేసుకోండి. ఇక్కడ మూర్తిమత్వ పరీక్షలు కాదు, భాషా పరీక్షలు కాదు. ఎందుకంటే నిరక్షరాస్యులకు భాష రాదు కాబట్టి. కొన్ని సందర్భాలలో మన కామన్ సెన్స్తో ఎలిమినేషన్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ శాబ్దిక పరీక్షలు కావాలి లేక అశాబ్దిక పరీక్షలు కావాలి. శాబ్దిక పరీక్షలు అంటే ఏమిటి? వీటిని ఇంగ్లీష్లో వెర్బల్ టెస్ట్ అంటాం. అశాబ్దిక పరీక్షలు అంటే నాన్ వెర్బల్ టెస్ట్ అంటాం. మరి ఈ యొక్క శాబ్దిక పరీక్షల్లో వెర్బల్ టెస్ట్లో ఉంటే ఉప పరీక్షలు ఏంటి? వెకాబులరీ, ఇన్ఫర్మేషన్, కాంప్రహెన్షన్, సిమిలారిటీస్ మరియు అర్థమెటిక్. ఇటువంటి ప్రశ్నలు మరి శాబ్దిక పరీక్షల్లో ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఈ ఉప పరీక్షలు వెర్బల్ టెస్ట్లో ఉండే సబ్ టెస్ట్లు గుర్తుకు రాకపోతే ఒక కోడ్ గుర్తుంచుకోండి. విక్స్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. విక్స్ అర్థమెటిక్ చేసిన తర్వాత ఎప్పుడైనా హెడేక్ వస్తుంది, ఆ హెడేక్ వచ్చినప్పుడు విక్స్ అప్లై చేసుకోవచ్చు. కనుక ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకునడంలో ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపరేషన్లో కొన్ని కొండ గుర్తులు నిమోనిక్స్ కూడా అవసరం. ఇక్కడ ఒక నిమోనిక్ చెప్పాను. విక్స్, వి ఫర్ వెకాబులరీ, ఐ ఫర్ ఇన్ఫర్మేషన్, సి ఫర్ కాంప్రహెన్షన్, మరి ఎస్ ఫర్ సిమిలారిటీస్, అర్థమెటిక్ అని గుర్తుపెట్టుకోండి. మరి నాన్ వెర్బల్ టెస్ట్లో ఎటువంటి సబ్ టెస్ట్లు ఉంటాయి? ఇక్కడ చూడండి. పిక్చర్ కంప్లీషన్ టెస్ట్, పిక్చర్ అరేంజ్మెంట్, బ్లాక్ డిజైన్ టెస్ట్, ఆబ్జెక్ట్ అసెంబ్లీ టెస్ట్, మరియు డిజిట్ సింబల్ టెస్ట్. డిజిట్ సింబల్ టెస్ట్ ఇవి కూడా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. రెండు పిక్చర్స్ ఉన్నాయి. ఒకటి పిక్చర్ కంప్లీషన్, ఇంకొకటి పిక్చర్ అరేంజ్మెంట్. తర్వాత బ్లాక్ డిజైన్ టెస్ట్, ఆబ్జెక్ట్ అసెంబ్లీ, డిజిట్ సింబల్ టెస్ట్. ఇవి అశాబ్దిక పరీక్షల్లో నాన్ వెర్బల్ టెస్ట్లో ఉండేటువంటి ఉప పరీక్షలు. కనుక నిరక్షరాస్యులు ఈ వెకాబులరీ, ఇన్ఫర్మేషన్, కాంప్రహెన్షన్, సిమిలారిటీస్ మొదలైనవి అర్థం చేసుకోలేరు, చదవలేరు. ఎందుకంటే వాళ్లకు భాషా పరిజ్ఞానం ఉండదు. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం 1914 to 1918 మధ్య జరుగుతున్నప్పుడు ఆనాటి అమెరికా ప్రభుత్వం నిరక్షరాస్యులైన సైనికుల ప్రజ్ఞను మాపనం చేయడానికి ఒక ప్రజ్ఞ పరీక్షను రూపొందించమని ఆనాటి మరి ఒక సైకాలజిస్ట్ ప్రొఫెసర్ యాక్స్కు ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆయన రెండు పరీక్షలు రూపొందించాడు. ఒకటి ఆర్మీ ఆల్ఫా టెస్ట్, రెండవది ఆర్మీ బీటా టెస్ట్. మొదటి పరీక్ష ఆల్ఫా, రెండవ పరీక్ష బీటా. గ్రీకులో మొదటి అక్షరం ఆల్ఫా కాబట్టి మొదటి పరీక్షకు ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అన్నాడు. రెండవ అక్షరం గ్రీకులో బీటా కాబట్టి రెండవ పరీక్షకు ఆర్మీ బీటా టెస్ట్ అన్నాడు. ఆర్మీ బీటా టెస్ట్లో ఇటువంటి ఉప పరీక్షలు ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయడానికి నిరక్షరాస్యులు పిక్చర్ కంప్లీషన్, పిక్చర్ అరేంజ్మెంట్, బ్లాక్ డిజైన్, ఆబ్జెక్ట్ అసెంబ్లీ మొదలైన ప్రశ్నలు ఆన్సర్ చేయగలరు. కాబట్టి మరి నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్షలు అశాబ్దిక పరీక్షలు. చూడండి, ఈ సైకాలజీ ఎడ్యుకేషన్ అనేది ఏదో మార్కెట్లో ఒక పుస్తకం కొనుక్కొని చదివితే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. అది బిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళైనా నేర్చుకోవాలి, లేదా ఒక మంచి మెంటర్ దగ్గర, లెక్చరర్ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవాలి.
ఒకవేళ మీరు కోచింగ్ వెళ్ళే అవకాశం లేకుంటే మీ ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ఫోన్ ద్వారానే మా ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ఎమిలీ అకాడమీ మరి మొబైల్ యాప్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. ఒకసారి మనం ఈ యొక్క ప్రశ్న గురించి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇది ఒక నాన్ వెర్బల్ టెస్ట్. ఇక్కడ మరి బ్లాక్ డిజైన్స్ ఉంటాయి, పిక్చర్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ అసెంబ్లీ ఉంటుంది. చూడండి, ఇది అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్, ఇది కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఈ రెండు కూడా మన ఇండియాకు చెందినటువంటి బాటియా అనే ఒక సైకాలజిస్టు అడాప్ట్ చేసుకొని బాటియాస్ బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ రూపొందించారు. ఇది ఒక అశాబ్దిక పరీక్షకు నాన్ వెర్బల్ టెస్ట్కు ఉదాహరణ. ఇది ఒక నాన్ వెర్బల్ టెస్ట్ కనుక నాన్ వెర్బల్ టెస్ట్ ఎక్కువగా మరి అక్షరాస్యులు ఉపయోగించవచ్చు, నిరక్షరాస్యులు కూడా ఉపయోగించవచ్చు. కనుక ఈ యొక్క టెస్ట్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ భాషా పరిజ్ఞానం అవసరం లేదు. అందుకే ఈ నాన్ వెర్బల్ టెస్ట్ని ఏమంటామంటే నాన్ లాంగ్వేజ్ టెస్ట్ అని కూడా అంటారు. ఒకసారి ఇంగ్లీష్లో మనం గమనిస్తే, టు టెస్ట్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇల్లిటరేట్స్ వి యూజ్ ఆప్షన్ ఏ గ్రూప్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ఆప్షన్ బి వెర్బల్ టెస్ట్, ఆప్షన్ సి నాన్ వెర్బల్ టెస్ట్, ఆప్షన్ డి లాంగ్వేజ్ టెస్ట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం నాన్ వెర్బల్ టెస్ట్. కనుక ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్ పైన ఎప్పుడైనా కొన్ని బిట్స్ అడిగితే మీకు ఒక 2 minutesలో ఒక 10 ఇంటెలిజెన్స్ టెస్ట్లు మీకు నేర్పిస్తా. ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి, ఎంబీఏ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మ్యాట్రిసెస్ టెస్ట్, ఇక్కడ గుర్తుంచుకోండి, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. బి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి బీనే గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి, బాటియా గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి, బాటియా. ఏ అంటే గుర్తుపెట్టుకోండి ఆర్మీ గ్రూప్ అని. సింపుల్. ఎంబీఏ గుర్తుంచుకోండి, ఎం ఫర్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఒక పరీక్ష అయిపోయింది ఇక్కడ. రేవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఈ రేవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ఒక నాన్ వెర్బల్ టెస్ట్, అశాబ్దిక పరీక్ష. పేపర్ పెన్సిల్ టెస్ట్, తర్వాత గ్రూప్ టెస్ట్, తర్వాత పవర్ టెస్ట్. అదేవిధంగా ఈ బీనే ప్రజ్ఞామాపన ఉద్యమానికి పితామహుడు, ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ బీనే. ఆయన రూపొందించిన పరీక్ష పేరు బీనే సైమన్ టెస్ట్. ఈ సైమన్తో కలిసి బీనే రూపొందించిన పరీక్ష పేరు బీనే సైమన్ టెస్ట్. దీనిని టెర్మన్ అమెరికా దేశంలో ప్రామాణీకరించి దాని పేరు ఏం పేరు పెట్టారంటే స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్ అన్నట్టు. ఈ స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్ ఆధారంగా ఆ తర్వాత కాలంలో 2 పరీక్షలు డెవలప్ అయ్యాయి. ఒకటి కల్మెన్ ఆండర్సన్ టెస్ట్, తర్వాత ఓటిస్ గామా టెస్ట్. చూడండి, మీరు ప్రజ్ఞా పరీక్షలు నేర్చుకున్నప్పుడు ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి, ఎంబీఏ. ఏమంటే రేవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. దాని లక్షణాలు చెప్పాను. ఇది ఒక నాన్ వెర్బల్ టెస్ట్, అశాబ్దిక పరీక్ష. పేపర్ పెన్సిల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, పవర్ టెస్ట్. అదేవిధంగా ఈ బీనే గ్రూప్లో, బీనే ఫ్యామిలీలో 4 పరీక్షలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఒకటి బీనే సైమన్ టెస్ట్, దాని ఆధారంగా స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్, దాని ఆధారంగా మళ్ళీ 2 పరీక్షలు కల్మెన్ ఆండర్సన్ టెస్ట్, ఓటిస్ గామా టెస్ట్. వీటన్నిటికి కూడా కామన్గా ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా వెర్బల్ టెస్ట్, శాబ్దిక పరీక్షలు. ఇవన్నీ కూడా పేపర్ పెన్సిల్ టెస్ట్, ఇవన్నీ కూడా పవర్ టెస్ట్. 4 పరీక్షలకు ఉండే 3 కామన్గా ఉండే గుణాలు. మరి బీనే సైమన్ టెస్ట్ మాత్రం ఒక ఇండివిజువల్ టెస్ట్, వ్యక్తిగత పరీక్ష. మిగతావన్నీ కూడా గ్రూప్ టెస్ట్. గుర్తుంచుకోండి, ప్రతి ప్రజ్ఞా పరీక్షకు 4 గుణాలు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడే చెప్పాను, బీనే సైమన్ టెస్ట్, స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్, కల్మెన్ ఆండర్సన్ టెస్ట్, ఓటిస్ గామా టెస్ట్. వీటన్నిటికీ కామన్గా ఉండే లక్షణాలు వెర్బల్ టెస్ట్, పేపర్ పెన్సిల్ టెస్ట్, పవర్ టెస్ట్. మరి ఒక బీనే సైమన్ టెస్ట్ మాత్రమే ఇండివిజువల్ టెస్ట్, మిగతావన్నీ కూడా గ్రూప్ టెస్ట్. ఈ వీడియో పదే రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ మీరు ఈ ప్రజ్ఞా పరీక్షలు నేర్చుకోవచ్చు. సో ఇప్పటివరకు నేను ఒక 5 ప్రజ్ఞా పరీక్షలు మీకు చెప్పాను. ఒకటి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, బీనే ఫ్యామిలీలో ఉండే బీనే సైమన్ టెస్ట్,
స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్, కల్మెన్ ఆండర్సన్ టెస్ట్, ఓటిస్ గామా టెస్ట్. ఆ తర్వాత బాటియాస్ ఫ్యామిలీలో 3 పరీక్షలు ఉన్నాయి. ఒకటి బాటియాస్ బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, బాటియాస్ బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్. రెండవది అలెగ్జాండర్ పాస్ లాంగ్ టెస్ట్. తర్వాత కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఇవన్నీ కూడా సెకండ్ బి. ఇక్కడ చూడండి బి కింద 2 ఉన్నాయి, బీనే ఫ్యామిలీ, బాటియా ఫ్యామిలీ. బీనే ఫ్యామిలీ గురించి మనం చెప్పుకున్నాం. బాటియాస్ బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, దాంతోపాటు అలెగ్జాండర్ పాస్ లాంగ్ టెస్ట్, కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. సార్ ఎందుకు ఇట్లా ఫ్యామిలీ వైజ్గా చెప్తున్నారు మీరు? ఇది ఒక కొండ గుర్తు. ఫ్యామిలీ వైజ్గా అంటే ఒక టెస్ట్ నేర్చుకుంటే మిగతా టెస్టులు కూడా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఈ 3 టెస్టులకు సంబంధించిన 4 కామన్ క్వాలిటీస్ మీకు చెప్తున్నా. బాటియా ప్రజ్ఞా మాపని, అలెగ్జాండర్ పాస్ లాంగ్ టెస్ట్, కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ అన్నీ కూడా నాన్ వెర్బల్ టెస్ట్లు, అశాబ్దిక పరీక్షలు. పర్ఫార్మెన్స్ టెస్ట్, నిష్పాదన పరీక్షలు. స్పీడ్ టెస్ట్, వేగ పరీక్షలు. తర్వాత ఇండివిజువల్ టెస్ట్, వ్యక్తిగత పరీక్షలు. చూడండి ఇక్కడ బాటియా బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, అలెగ్జాండర్ పాస్ లాంగ్ టెస్ట్, కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. 3 పరీక్షల్లో ఉండే కామన్ క్వాలిటీస్. ఇది ఒక నాన్ వెర్బల్ టెస్ట్, అశాబ్దిక పరీక్ష. పర్ఫార్మెన్స్ టెస్ట్, నిష్పాదన పరీక్ష. స్పీడ్ టెస్ట్, వేగ పరీక్ష. అదేవిధంగా ఇండివిజువల్ టెస్ట్, వ్యక్తిగత పరీక్ష. ఆర్మీ గ్రూప్కి సంబంధించి ఎంబీఏలో ఎం అంటే మ్యాట్రిసెస్, బి అంటే 2 ఉన్నాయి ఇక్కడ, బీనే గ్రూప్, తర్వాత బాటియా గ్రూప్, తర్వాత ఏ అంటే ఆర్మీ గ్రూప్. ఆర్మీ గ్రూప్లో 2 టెస్టులు ఉన్నాయి, ఆర్మీ అల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్. ఆర్మీ అల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్టులో 2 తేడాలు, 2 పోలికలు ఉన్నాయి. 2 పోలికలు ముందు చూద్దాం. ఆర్మీ అల్ఫా టెస్టు, ఆర్మీ బీటా టెస్టు 2 కూడా సామూహిక పరీక్షలే, 2 కూడా వేగ పరీక్షలే. చూడండి ఆర్మీ అల్ఫా టెస్టు, ఆర్మీ బీటా టెస్టులో ఉండే 2 కామన్గా ఉండే పోలికలు. 2 కూడా గ్రూప్ టెస్టు, సామూహిక పరీక్షలు. 2 కూడా స్పీడ్ టెస్ట్, వేగ పరీక్షలు. అయితే ఇక్కడ 2 తేడాలు ఉన్నాయి. ఆర్మీ అల్ఫా టెస్ట్ ఒక వెర్బల్ టెస్ట్, శాబ్దిక పరీక్ష. ఆర్మీ బీటా టెస్ట్ ఒక నాన్ వెర్బల్ టెస్ట్, అశాబ్దిక పరీక్ష. ఆర్మీ అల్ఫా టెస్ట్ పేపర్ పెన్సిల్ టెస్ట్, ఎందుకంటే ఇది అక్షరాస్యులకు మాత్రమే ఉద్దేశించిన పరీక్ష. ఆర్మీ బీటా టెస్ట్ ఒక పర్ఫార్మెన్స్ టెస్ట్, నిష్పాదన పరీక్ష, ఎందుకంటే ఇది నిరక్షరాస్యులకు మాత్రమే ఉద్దేశించిన పరీక్ష. మీరు కౌంట్ చేసుకుంటే 10 ఇంటెలిజెన్స్ టెస్టులు మీకు చెప్పాను కేవలం 3 minutesలో. ఇటువంటి మరిన్ని ప్రొఫెషనల్ వీడియోస్ కోసం మీరు వెంటనే ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ అనేటువంటి మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో డిప్యూటీ ఈఓకి సంబంధించి పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్ దాదాపుగా 300 మార్క్స్కు సంబంధించిన వీడియో క్లాసెస్ ఉన్నాయి. హెచ్డబ్ల్యూకి సంబంధించి పేపర్ 2 ఎడ్యుకేషన్ దాదాపుగా ఒక 150 వీడియో క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు ప్రతి కోర్సు ఓపెన్ చేసి దాంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, అవి చూడండి. ఒకవేళ ఆ క్లాసెస్ మీకు నచ్చితే వెంటనే ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని ఈ రోజు నుంచే మీరు ప్రిపేర్ కాండి. తప్పనిసరిగా మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.